రజతోత్సవాలకి పెద్ద ఎత్తున జనాలు స్వచ్ఛందంగా, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా గులాబీ పండుగలు పార్టిసిపేట్ చేయాలి. మన తెలంగాణ గోస తీర్చినటువంటి 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చినటువంటి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి పెద్ద ఎత్తున హాజరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్రలతో, కుతంత్రాలతో ప్రజలు హాజరు కాకుండా ఉండాలి అన్నటువంటి కుట్రలో భాగంగా ప్రైవేట్ స్కూల్ బస్సులు పెట్టడానికి వీల్లేదు, ప్రైవేటు వాహనాలు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ద్వారా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించి సీజ్ చేస్తామని చెప్పేసి, మరి పూర్తిగా సీజ్ చేసి స్టేషన్లో పెడతామని చెప్పేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టి జనాల్ని ఆపేటువంటి ప్రయత్నం, నిర్బంధం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దానికి నేను ప్రధానంగా ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, ఇది ఆరంభం మాత్రమే, ఇది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఎంత ఒత్తిడి చేస్తే, ప్రజల్ని ఎంత నిర్బంధానికి గురి చేస్తే అంత తీవ్రతతోని, అదే స్పీడ్తో, రెట్టింపు ఉత్సాహంతో తిరుగుబాటు చేయటాన్ని ఈ ప్రభుత్వం మీద ఖాయమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దేనికి ఏదైనా కానీ 60 ఏళ్ల ఆకాంక్ష ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ గొంతుకై పుట్టినటువంటి పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా ఇంటి పార్టీగా ఆదరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా లక్షలాది మందిగా తరలి వస్తా ఉన్నారు. 100% విజయవంతమవుతుంది. ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంత నిర్బంధం పెట్టినా, ఎంత ఇబ్బందులు పడ్డా కానీ కార్యకర్తలు ఇప్పటికే నడిచి ప్రయాణం చేస్తా ఉన్నారు, ఎడ్ల బండ్ల మీద ప్రయాణం చేస్తా ఉన్నారు, సైకిల్ మోటార్ల మీద ప్రయాణం చేస్తారు. ఎక్కడికక్కడ ఇటువంటి జరుగుతాయని చెప్పేసి ముందే ఊహించి, ముందే ఆలోచించుకుని నాయకులందరూ కూడా మరి సభాస్థలికి చేరుకోవడానికి అనేక రకాలుగా ఎక్కడికక్కడ మరి ఎవరికి వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుని మరి ఏది దొరికితే అది తినుకుంటా రోడ్ల మీద మరి సభాస్థలికి చేరుకుంటా ఉన్నారు. ఎవరు ఆపినా, ఏది చేసినా కానీ ఆగేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీ అమలు గాని హామీలు ఇచ్చి, అలవి గాని హామీలు ఇచ్చి, మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి, గ్యారంటీ కార్డులతోని వారంటీలు ఇచ్చినటువంటి పార్టీ, మరి అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని నట్టేట ముంచినటువంటి పార్టీని బొందబెట్టేంత వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ సైనికులుగా కంకణబద్దులై పనిచేస్తామని చెప్పేసి, తిరుగుబాటు తప్పదు నీకని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.